హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే వన్ ఆఫ్ అవర్ పాండిచ్చేరి ట్రిప్. సో మేము పాండిచ్చేరికి ఫ్రైడే 11:30కి అలా రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ నుండి పాండిచ్చేరి బస్ స్టాండ్కి నియర్ బైలోనే మేము హోటల్ చూసుకొని వచ్చి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి మేము ప్రేయర్ నమాజ్ చేసుకున్నాం. ఇంకా లక్కీలీ నియర్ బైలోనే మాకు మసీద్ ఉండే, సో మా ఫాదర్ అండ్ మా బ్రదర్ ఇద్దరు మసీద్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ దెన్ ఇంకా మా డే వన్ ఆఫ్ పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా అందరం మమ్మీ పప్ప దాది నేను మా బ్రదర్ అందరం బయటికి వస్తున్నాము. సో ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి మేము ఫుడ్ కోసం అక్కడ ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ అనేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందని నేను మా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను. బట్ అక్కడ ఏమీ లేదు. సో అక్కడే వేరే మండీ హౌస్ ఉండే, సో ఇంకా మండీ తినేసి ఇంకా ఫ్రమ్ దేర్ ఇక్కడ ఇలాంటి ఆటోస్ ఉంటాయి, లైక్ వ్యాన్ కమ్ ఆటో కైండ్ ఆఫ్, బట్ బాగుంది స్పేషియస్గా. సో ఈ ఆటోలో పర్ హెడ్ అరౌండ్ 20 రూపీస్ చార్జ్ చేశారు. సో మేము 5 పీపుల్ 100 రూపీస్ తీసుకున్నారు ఫర్ ఫ్రెంచ్ కాలనీ దగ్గర డ్రాప్ చేయడానికి. అండ్ మా డే వన్ అజెండాలో ఫ్రెంచ్ కాలనీ అండ్ రాక్ బీచ్ ఈ 2 ప్లేసెస్ చూడాలి అనుకున్నాము. అలా సో ఒక స్పాట్ దగ్గర ఆపుతారు అన్నట్టు. సో ఈ ఫ్రెంచ్ స్ట్రీట్ రాక్ బీచ్ రెండు ఒకే దగ్గరే ఉంటుంది. సో ఇలా ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ స్ట్రీట్ ఆర్ వైట్ టౌన్ అని కూడా అంటారు. సో ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కలర్ఫుల్ పెయింట్స్తోని అలా ఉంటవి. సో మనకి ఫొటోస్ దిగడానికి ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది మంచిగా దిగొచ్చు ఇక్కడ ఫొటోస్ అవి ఇవి. అండ్ దెన్ అక్కడ నుండి ఇంకా మేము రాక్ బీచ్కి వెళ్ళాము. జస్ట్ నియర్ బై ఒక 500 మీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ సో ప్లెజెంట్, లైక్ అప్పటికి 6 అవుతుండొచ్చు టైం. సో ఇక్కడ అలా కొద్దిసేపు ఆల్మోస్ట్ 7 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ అవి కూడా ఉన్నవి. సో యా, దట్స్ ఇట్ ఫర్ డే వన్. రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా ఇది అయ్యాక.